విశాఖ స్టీల్ ప్లాంట్ భూములపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ఆస్తులపై యథాస్థితిని పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 19కి వాయిదా వేసింది కోర్టు. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రక్రియను వరుసగా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన భూములను కూడా వరుసగా విక్రయించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కొన్ని భూములు అయితే కనుక విక్రయించడం కూడా చేయండి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి సభ్యులు చాలా మంది పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పలువురు ఈ విషయం మీద విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకూడదని చెప్పేసి హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఈ భూములను అమ్మకూడదు అని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకూడదు అని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. ఆయన వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములకు సంబంధించి స్టీల్ ప్లాంట్ భూములు ఆస్తులు వాటన్నిటి మీద యథాస్థితిని పాటించాలా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణ జూన్ 9వ తేదీన అంటే ఆఫ్టర్ వెకేషన్స్ తర్వాత ఈ 19వ తేదీన జూన్ 19న విచారిస్తామని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. అంటే విజయ్ చంద్ర, యథాతథ స్థితి అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇప్పటి వరకు కొంత దీనికి భూములకు సంబంధించినటువంటి అమ్మక ప్రక్రియ అయితే కొనసాగింది. అయితే కనుక మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో లేకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి అమ్మక ప్రక్రియ ఏదైతే ఉందో వాటికి అన్నిటినీ కూడాను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో అంటే కనుక రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోయినటువంటి స్థితి అయితేనేమి లేకుంటే ఏదైనా వీళ్ళు చేసే ప్రక్రియ అమ్మకాన్ని చేసేటువంటి ప్రక్రియ ఏదైతేమి వాటన్నిటిని కూడా నిలుపుదల చేయాలి. ఇప్పుడు ఏ విధంగా భూములు అయితేనేమి తర్వాత ఆస్తులు అయితేనేమి ఏ స్థితిలో ఉన్నాయో వాటిని అట్లే ఉంచాలి. ఎవరికే కానీ అమ్మకానికి క్రయ విక్రయాలకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎవరితోనా మాట్లాడే ప్రక్రియ కూడా చేయవద్దని చెప్పేసి ఈ కోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలకు సంబంధించినటువంటి అభిప్రాయం. అంటే ఈ పిటిషన్లపై విచారణ క్రమంలో ఇరు వర్గాలు ఎలా వాదనలు కొనసాగాయి విజయ్ చంద్ర? దీనికి సంబంధించి చూస్తే ఏపీ కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి ఒకటే చెప్తా ఉంది. ప్రభుత్వం అనేది ప్రభుత్వం బాధ్యత పరిపాలించడము, ప్రభుత్వం బాధ్యత వ్యాపారం చేయడం కాదు. కాబట్టి ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఇట్లాంటి నిర్వహణ ఇవన్నీ కూడాను వ్యాపారం కిందికి వస్తాయి. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వ్యాపారం చేసేది కాదు. కాబట్టి దీనికి సంబంధించి పరిపాలన మాత్రమే ప్రభుత్వాలు చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడాను అందులోనూ పైగా ఈ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాలతో నడుస్తా ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించిన వాదనలో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చెప్తున్నారు. అయితే ఈ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ రన్నింగ్ లో ఉండగా దీనికి సంబంధించినటువంటి గనులకు సంబంధించినటువంటి వ్యవహారాల అనుమతులన్నీ కూడాను ఏమాత్రం గనులు కేటాయించకుండా దీనికి సంబంధించినటువంటి ఐరన్ ఓర్ కొనుక్కోవాల్సి వస్తా ఉంది. అదే ప్రైవేటు స్టీల్ ఫ్యాక్టరీ ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్ర ప్రభుత్వము గనులను కేటాయించింది. అటువంటిప్పుడు సొంత సంస్థ అయినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంస్థ అయినటువంటి ఈ స్టీల్ ఫ్యాక్టరీకి ఎందుకు గనులు కేటాయించకుండా కాలయాపన చేస్తా ఉంది అనే విషయాన్ని వీళ్ళు ప్రశ్నించడం జరుగుతా ఉంది. ఇదే వాదనలు కూడాను హైకోర్టులో జరిగాయి. అంటే దీన్ని ఊరటాన అనుకోవచ్చా, లేకపోతే మరి తదుపరి విచారణ జూన్ 19 అంటున్నారు, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి విజయ్ చంద్ర? ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడైతే కనుక ప్రస్తుతానికి సంధికాలం నడుస్తున్న నేపథ్యంలో ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే వచ్చేటువంటి ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒకవేళ ఇండియా కూటమి వస్తే కనుక వాళ్ళు మటుకు ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని విక్రయించే పరిస్థితి లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే కనుక ఈ ప్రక్రియ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ విజయ్ చంద్ర ఫర్ ద అప్డేట్స్.